చిన్న చిరుకానుక సంఘానికి, పరిశుద్ధులైన దేవుని బిడ్డలకి అందించాలని ఎంతో ఆశపడ్డాం. ఆశించిన, ప్రార్థించిన ఫలితం దేవుడు మా కళ్ళ ముందు సిద్ధపరిచాడు. అందుకు స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను కొన్ని మాటలు చెప్పి దైవ సేవకులకి వర్తమాన అవకాశాన్ని ఇద్దాం. ఈ సమయంలో మా నాయకులు, అభిషక్తులు, దైవజనులు బిషప్ జాన్ పాలయ్య గారు వారి చేతుల మీదుగా ఈ చిన్న చిరుకానుక మరి సీడీని ఓపెన్ చేయించాలని మేమెంతగానో ప్రార్థించాం, ఆశించాం. అయ్యగారు వాస్తవంగా అమెరికాలో ఉండాలి, అమెరికా వెళ్ళారు. నిన్న ఉదయం మన ఇండియాకు వచ్చారు. కానీ నేను ప్రారంభంలోనే అయ్యగారికి చిన్న విన్నపం చేసుకున్నాను. వారు నా విన్నపాన్ని మన్నించి మమ్మల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చినందుకు అందరం ప్రభుకు మహిమ కలుగునట్టు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడదా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో నా ఆశ్రయమా అనే ఒక చిన్న పాటల సీడీని మన ముందు సిద్ధపరచబడి ఉంది. ఆ పాటల సీడీని మా నాయకులు ప్రార్థన చేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే సమయంలో దైవ సేవకులు అందరూ కూడా మా నాయకులతో కూడా మరి వచ్చి ఆ కార్యక్రమంలో పాలు పొందాలని ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ అయిన తర్వాత ప్రార్థన చేయండి. దీంతోపాటు ఈ నా ఆశ్రయం అనే పాటల షీట్ను కూడా సిద్ధపరిచాం. ఈ రెంటిని కూడా అయ్యగారు ప్రార్థన చేసి ఓపెన్ చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు నాయన. అయా ఈ యొక్క కూడికలనైనా చాలా ప్రేయర్ మొదటి రోజు నాయన ఈ యొక్క గొప్ప ఆవిష్కరణ నాయన మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు. ప్రియులు షడ్రక్ గారికి నాయన ఎంతో మంచి ఆలోచన నాయన మీరు చెప్పి వారికి ఉన్నటువంటి తలాంత్ ఈ విధంగా అయా అందరికీ చూపించటానికి, అందరి ముందు అది ప్రత్యక్షపరచడానికి నాయన మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలోనైనా ఈ యొక్క సీడీ, ఈ యొక్క పాటల పుస్తకాన్ని, సాంగ్స్ బుక్ని, ఈ సాంగ్ని ఆయన రిలీజ్ చేయించుండగా నాయన మీ ఆత్మాభిషేకం దయచేయండి. ఈ యొక్క పాట ద్వారా అనేకమైన హృదయాలకి మీరే కృప చూపించండి నాయన. ఈ యొక్క పాటనైనా ఈ కూడికల్లోనైనా ఒక ఆశీర్వాదకరంగా నాయన ఎవరైతే ఈ పాట ద్వారా నాయన అయా ఎంతో నాయన ఆదరణ పొందుతారు, మీరు సహాయం దయచేయండి. ఈ పాటనైనా అనేక మందికి చేరులాగున అనేక క్రైస్తవ బిడ్డలనైనా ఈ యొక్క పాటను వినియోగించడానికి మంచి సాధనంగా మీరు మార్చండి. దినదేవులతో నింపండి. రాత్రికాల అద్భుత సూచక్రియలనైనా జరగనైన కూడికలోనైనా ప్రియులు అయా ఇప్పుడు వాక్యం అందించడానికి అభిషక్తులని అయా మీరు బలపరచండి, మీరు కృప చూపించండి. ఈ యొక్క స్టేజీలో అయినా ఈ యొక్క కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రియులు షడ్రక్ గారి యొక్క ప్రయాసనైనా వారు మొట్టమొదటిసారిగా చేస్తున్న ఈ యొక్క గొప్ప కార్యాన్ని మీరు దీవించండి, బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. అనేకులకి ఇది ఒక ఆశీర్వాదకరమైన విషయంగా మీరు విశేషంగా మార్చమని
ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదము, దీర్ఘాయుష్యు, మీ ఆశీస్సులు నాయన ప్రియ బిడ్డలు అయా షడ్రక్ గారికి వారి కుటుంబానికి మీరు దయచేయమని యేసు పరిశుద్ధ పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఒకరోజు పాస్టర్ షడ్రక్ గారు మా గృహానికి వచ్చారు నన్ను కలుసుకోవటానికి. షడ్రక్ గారితో పాటు వాళ్ళ మనముడు ఆకాష్, బ్లెస్సీ ఆకాష్ కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చారు. వచ్చి కూర్చున్నాము. ఒక సాంగ్ ప్లే చేశారు. నాకేం చెప్పలేదు పాట గురించి. వింటా నేను అనుకున్నాను మనసులో, ఓహో యేసన్న గారి పాట కావాలి ఇది అనుకున్నా. నిజంగా చెబుతున్నా. అందరూ చెప్పండి హల్లెలూయా. యేసన్న గారి పాట కావాలి, అలాంటి వేలో ఉంది ఇది అని అనుకున్నా. అంత విన్న తర్వాత షడ్రక్ గారు పాడారా అని ఎంత ఆశ్చర్యపోయానంటే, నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఇంత గొప్ప తలాంతని అది రికార్డింగ్ థియేటర్లోనే బయటకు వచ్చింది. స్టేజీ మీద పాడినప్పుడు ఎవరు గుర్తించాలి. ఈరోజు ఆ పాట అంత మధురంగా, ఒక యేసన్న గారి పాట ఎలా ఉందో అలా ఉంది. దానికి నేనే సాక్షిని. దానికి మ్యూజిక్ అందించారంట. ఎవరు అని అడిగితే మన అబ్బాయి ఫినెహాస్ అంట. చాలా అద్భుతంగా చేశాడు. చాలా ఫీచర్ ఉంది ఫినెహాస్కి. రికార్డింగ్ చాలా క్లారిటీగా ఉంది. మామూలు ఆషామాషి పాట కాదు ఇది. చాలా రేంజ్కి వెళ్తుంది ఈ పాట. మీరు అందరూ నేర్చుకొని అందరూ మీరు దీన్ని అభ్యసించాలని నా యొక్క ప్రత్యేకమైన మనవి. పాస్టర్ గారిని ఇంకా దేవుడు దీవించి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాట మనకు అందించాలని నేను కోరుకుంటున్నా. దేవుడు దీవించును గాక. సంగీత పిన్ని గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. ప్లీజ్ అందరం చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామానికి కనపడతామండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాత్మీయులు, అభిషక్తులు, దైవజనులు బిషప్ జాన్ పాల్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ షాలేం ప్రేయర్ టవర్ వారి తరపు నుండి మొట్టమొదటిసారి సిద్ధపరచబడిన నా ఆశ్రయము నీవే అనే ఈ పాటను వారి చేతుల మీదుగా రిలీజ్ చేసినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అలాగే అందరూ కూడా ఈ పాటను విని నేర్చుకుని ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా వేడుకుంటున్నాం. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మరి పినహాస్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి వారిని చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. సంగీతాన్ని అందించిన సహోదరులు చాలా వందనాలండి. అలాగే పాటల సీట్ కూడా మన మధ్యలో ఉంది. దాన్ని కూడా అయ్యగారు అందరూ కూర్చున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సంగపతి గారు కుర్చీలు కూడా
మహిమ కలుగును గాక. పాట దేవుని నామమునకు మహిమకరముగా ఉంది అంటే అందరం చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను గాయకుడిని కాదు, నాకు సంగీతం తెలియదు. కానీ దేవుని మహాకృపలో ఇంచుమించుగా ఒక 40 పాటల దాకా ఆ దేవుడు నా చేత రాయించారు. అది కేవలం సంఘంలో పాడుకుంటున్నాం, కానీ ఈ విధంగా బయటికి రావడానికి నన్నెంతో ప్రోత్సహించి, ఇలాగే మా సభల్లో షాలేం ప్రేయర్ టవర్ వారు నిర్వహిస్తున్న సభల్లో ఈ పాటలు పాడుతున్నప్పుడు నన్ను బలపరిచి ప్రోత్సహించిన ప్రియ సహోదరులు మ్యూజిక్ డైరెక్టర్ గారు పినహాస్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అయ్యా మీరు ఆల్బమ్ చేస్తే బాగుంటుంది అని వారు నన్ను ప్రోత్సహించినప్పుడు నేను అన్నాను, అయ్యా నాకు అసలు ఎలా పాడాలో కూడా తెలియదు అని చెప్తే, కాదు మీరు బాగా పాడతారు, పాడగలరు అని చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారిని ప్రేమపూర్వకంగా మీ అందరికి ఎందుకు నేను ప్రారంభంలో పరిచయం చేయలేదంటే, ఈ ఈ ఈ యొక్క సంగీతం అంతా కూడా విన్న తర్వాత దేవుడు వారికి ఇచ్చిన గొప్ప తలంతు, అలాగే వారు నిజంగా ఎలాంటి వారినైనా ప్రోత్సహించే మంచి అభిషేకం ఉన్న విధానాన్ని బట్టి వారిని పరిచయం చేయాలని నేను ఆశపడ్డాను. పినహాస్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దైవ సేవకులు మా నాయకుల ఆ సమక్షంలో. అయ్యా రండి ప్లీజ్. నన్ను చాలా ప్రోత్సహించారండి. నిజంగా అంతకి ఈ విధంగా స్పందన రావడానికి కారక ప్రియులు పినహాస్ గారి. అందరం చప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. వీరిని మా నాయకుల సమక్షంలో చిన్న సన్మానం చేయాలని ఆశపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ మొట్టమొదటి పాట ఈ విధంగా నిజంగా దేవుడు దీవెనకరంగా జరిగించడానికి నన్ను ఎంతో ప్రోత్సహించిన మరి ప్రియులను నేను సన్మానించడం ఇది నా కర్తవ్యంగా నేను భావిస్తా ఉన్నా. ఈ సమయంలో మరి అలాగే అయ్యగారు, మా అయ్యగారు ప్రార్థన చేస్తారు, మా నాయకులు ప్రార్థన చేస్తారు పినహాస్ గారి కొరకు. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో ఆత్మీయంగా మనకి దీవెనకరంగా అందించాలి. ఆ విధంగా యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు నాయన. ఈ సమయంలో నాయన ప్రిబిడ్డ నాయన అయ్యా ఎంతో ప్రయాసతో నాయన ఫినెహాస్ అయా ఈ యొక్క చక్కని సంగీతాన్ని సమకూర్చే కృప మీరు దయచేశారు నాయన. ప్రియులు షడ్రక్ గారు నాయన ఎంతో అద్భుతంగా నాయన చక్కగా క్రమంగా అనుకూలంగా నాయన ఆ యొక్క సంగీతానికి పాడటానికి తర్ఫీదిచ్చి నాయన మరలా చక్కని ఆవిష్కరణ ఈ యొక్క సిడి రూపంలో అనేకులకి వినటానికి నాయన ఆదరించబడటానికి అయా మీరు కృప చూపించారు. ప్రిబిడ్ నాయన ఈ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాం. ప్రిబిడ్ని ఇంకా నాయన ఉన్నతమైన స్థితిలో నాయన తన ఆలోచన యావత్తు మీరు సఫలపరచండి, తన కోరికను సిద్ధింప చేయండి ఆయన. ఇంకా ఉన్నతమైన ఆవిష్కరణలు అనేకమైన తన జీవితంలో ఇంకా దాని నుంచి రావటానికి బిడ్డని అభిషేకించండి. కృప చూపించండి. రాత్రికాలం ప్రత్యేకంగా మీకు దీవెనలతో ప్రియబిడ్డని అభిషేకించమని యేసు పరిశుద్ధ పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కంగ్రాట్స్.
రానా తీసుకో, మామూలుగా తీసుకో. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపోద్దాం. చక్కటి చక్కటి సంగీతం అందించిన అభినాష్ గారికి హృదయపూర్వక వందనాలు. ఇలాంటి పాటలు ఎన్నో షాలేం ప్రేయర్ టవర్లో అందించాలని మనసారా మేము కోరుకుంటా ఉన్నాం. మరొకసారి వారు అందించిన అద్భుతమైనటువంటి సంగీతాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపరుద్దాం. చక్కటి పాట పాడి దేవుని మైపరిచినటువంటి మా నాన్నగారికి, అట్లాగే మంచిగా డిజైనింగ్ మొత్తం అంతా ఏర్పాటు చేసినటువంటి చిన్న వయసులో మరి అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి బ్లెస్సీ ఆకాష్ బిడ్డ కూడా దేవుడు నిండారులుగా దీవించాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఈ ఈ ఈ పరీక్షను దేవుడు నానాటికి అభివృద్ధి పరచాలని హృదయపూర్వకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ పాటను మరి వీలైతే యూట్యూబ్లో ఉంటుంది, అందరూ చూడండి. మీ స్నేహితులకు, కుటుంబస్తులకు అందరికీ షేర్ చేయండి. వీలైనంత వరకు నేర్చుకొని మీ సంఘాల్లో మీరు కూడా వ్యక్తిగతంగా నేర్చుకొని పాడి ఆదరణ పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ ఆల్బమ్ని ఆశీర్వదించును గాక.